హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. అసలు సోషల్ మీడియాలో ఈ గత 2 రోజులుగా తెగ వైరల్ అవుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసింది. హెచ్సియు. అసలు ఏంటి హెచ్సియు? అసలు ఈ హెచ్సియు పేరు అని చెప్పి ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా చేస్తుందని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. కంచె గచ్చిబౌలిలో 400 acres ఉన్న ల్యాండ్, ఆ ల్యాండ్ ఏంటంటే ఎంటీ ల్యాండ్ కూడా కాదు, అడవి లాంటి ప్లేస్. కొన్ని వేల చెట్లు ఉంటాయి, కొన్ని వందల రకాల జంతువులు పెరుగుతున్నాయి అడవిలో. అలాంటి అడవిని అది దాదాపుగా 400 ఎకరాలు ఉంటుంది. అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి సర్కారు ఆ ప్లేస్ ను మొత్తం కొలాప్స్ చేసింది. అక్కడున్న స్టూడెంట్స్ ఎందుకు ఇదంతా చేస్తున్నారు, ఈ గ్రీనరీని ఎందుకు తీసేస్తున్నారు, చాలా అసలే సిటీలో చాలా పొల్యూషన్ పెరిగిపోయింది, ఆక్సిజన్ లెవెల్స్ లేవు, చాలా అడ్డుతిరిగి క్వశ్చన్ చేశారు. అయినా కూడా వినకుండా వాళ్ళ పని వాళ్ళే చేశారు. ఆ స్టూడెంట్స్ క్వశ్చన్ చేసినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమని చెప్పారో తెలుసా? హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం, ఐటీ హబ్స్ కోసం అని చెప్పారు. ఓకే, నువ్వు ఐటీ హబ్స్ తీసుకొస్తావు, అదంతా బాగానే ఉంది. కానీ హైదరాబాద్ డెవలప్మెంట్ చేయాలంటే ఈ గ్రీనరీ ప్లేస్ని ఎందుకు తీసేయాలి? కొన్ని వేల రకాల చెట్లు ఉన్నాయి కదా, హైదరాబాద్కి చాలా ఆక్సిజన్ ఇస్తుంది, కొన్ని వందల రకాల జంతువులు బతుకుతున్నాయి. నువ్వు ఐటీ హబ్లు కట్టాలి, హైదరాబాద్ డెవలప్మెంట్ చేయాలంటే మొన్నటి వరకు హైడ్రా అని పేరు పెట్టేసి ఈ గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జాలు చేసి బిల్డింగ్లు కట్టిన వారి బిల్డింగ్లు కూల్చేసావు కదా, అక్కడ కట్టొచ్చు కదా ఐటీ హబ్లు, అక్కడ డెవలప్మెంట్ చేయొచ్చు కదా హైదరాబాద్ ని. ఈ గ్రీనరీ ప్లేస్ ని ఎందుకు తీసేస్తున్నామని చాలా మంది స్టూడెంట్స్ అయితే క్వశ్చన్ చేశారు, అడ్డుకున్నారు కూడా. అయినా వినకుండా పోలీసులు వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి గర్ల్స్ స్టూడెంట్స్ ని అయితే చాలా దారుణంగా జుట్లు పట్టి ఈడ్చుకెళ్లారు. వీడియోలు తీస్తుంటే వీడియోలు కూడా తీయనివ్వకుండా చాలా దారుణంగా చేశారు. అక్కడున్న స్టూడెంట్స్ లో ఒక స్టూడెంట్ ముందుకొచ్చి మాట్లాడాడు. ఆ స్టూడెంట్స్ అందరికి గ్రూప్ మీటింగ్ లాగా పెట్టి అందరికి చెప్తున్నాడు. అతను ఏమని చెప్తున్నాడంటే, మేము చూసిన గవర్నమెంట్ లో చాలా వరకు చెట్లను నాటాలి, చెట్లను నాటితే చెట్లు మనల్ని కాపాడుతాయని చాలా వరకు విన్నాము. అలాంటిది ఫస్ట్ టైం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తుందని చెప్పాడు. మన రేవంత్ రెడ్డి గారు ఒకసారి బయట విదేశాల్లోకి వెళ్ళి చూసి రావాలి. ఆ న్యూయార్క్ లాంటి కంట్రీస్ లో చాలా వరకు గ్రీనరీ ఉండదు, గ్రీనరీ చాలా తక్కువ ఉంటుంది, అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి అక్కడ లేని ప్రకృతిని కూడా సృష్టిస్తున్నారు. ఆ మొక్కలు నాటడం, గ్రీనరీని పెంచడం, ఆక్సిజన్ లెవెల్ పెంచడం లాంటివి చేస్తుంటే, ఇక్కడ మన హైదరాబాద్లో ఏమో రేవంత్ రెడ్డి గారేమో ఉన్న ప్రకృతికి విరుద్ధంగా ఉన్న చెట్లను నరికేయడం, ఈ అడవిని తీసేయడం వల్ల కొన్ని వందల రకాల జంతువులు బయటకు వచ్చాయి. వాటికి నివాసం ఎక్కడ? ఆ స్టూడెంట్స్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ కి 2 చేతులెట్టి దండం పెట్టి మరీ కోరారు, దయచేసి ఈ గ్రీనరీని పాడు చేయొద్దు, హైదరాబాద్కి చాలా ఆక్సిజన్ ఇస్తుంది, ఫ్యూచర్ లో ప్రజలు చాలా ఇబ్బంది పడతారు, ఆక్సిజన్ లేక చనిపోతున్నారు, ఇప్పటికే చాలా పొల్యూషన్ ఎక్కువైపోయింది అని చెప్పి చాలా వేడుకున్నారు. సో ఈ స్టూడెంట్స్ అడ్డుకున్న తర్వాతనే ఈ గవర్నమెంట్ ఇంకా ఆలోచించే సూచనలు ఏమైనా చేస్తుందా, లేదా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారనేది వేచి చూడాల్సి ఉంది. సో ఫైనల్ గా దీని మీద అయితే నాది ఒకటే ఒపీనియన్. జనతా గ్యారేజ్ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, తల్లడిల్లిందో నీ తల్లి ఏ ఒక్కరు మిగలం, ప్రకృతి కనుక తిరగబడితే ఏ ఒక్కరు మిగలమని దాని అర్థం. సో జెన్యూన్ గా చెప్పాలంటే నా ఒపీనియన్ కూడా అదే. ఆక్సిజన్ లెవెల్ లేకపోతే ప్రజలు చచ్చిపోతారు రానున్న రోజుల్లో. దయచేసి గ్రీనరీని పాడు చేయొద్దు అనేది కూడా నా కోరిక.